ఒకానొక పట్టణంలో ఒక కోడుండేది. ఆ కోడి చాలా అందమైంది. ప్లస్ అది చాలా మంచి గొంతు కూడా ఉందన్నమాట దానికి. అయితే ఈ కోడి ప్రతిరోజు ఊర్లో వాళ్ళందరినీ సరిగ్గా సమయానికి నిద్ర లేపేది. కోడికున్న సహజ లక్షణం కదా! పొద్దున్నే అది గట్టిగా అరిచేదన్నమాట. కుక్కరొక్కో అని గట్టిగా అరిస్తే ఊర్లో వాళ్ళందరూ టైంకి లేసేవాళ్ళు. దానివల్ల ఏం చేశారంటే అందరూ దాన్ని ఇష్టపడడం ప్రేమించడం మొదలుపెట్టారు. అంటే హ్మ్. అది అరిచే అరుపుకి అందరూ టైంకి నిద్ర చేసి వాళ్ళ పనులు పూర్తయిపోతున్నాయి కాబట్టి దాని యొక్క గొంతుని వినడం చాలా ఆనందం కలిగించేదన్నమాట ఊర్లో వాళ్ళందరికీ. సో, దానివల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అందరూ చాలా హ్యాపీగా లేసి డాన్స్‌లు వేయడము, లేదంటే వాళ్ళు దాన్ని ఇష్టపడడము, ఆ కోడిని చాలా ప్రేమించేవాళ్ళన్నమాట. సో, ఆ కోడి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అయితే దాన్ని పెంచుకుంటున్న రాజు కాదు, సారీ, రైతు. దాన్ని పెంచుకుంటున్న ఆ రైతు కోడిని సరిగ్గా చూసుకునేవాడు కాదనమాట. అంటే దానికి సరిగ్గా గింజలు పెట్టేవాడు కాదు. లేదంటే దాన్ని సరిగ్గా సంరక్షించేవాడు కాదనమాట. దానివల్ల అది చాలా వీక్ అయిపోయేదండి. పొద్దంతా దాన్నేమో కాకులు అవి ఇవి రాకుండా ఉండడానికి, లేదంటే ఇంటి చుట్టుపక్కల ఏదన్నా సంథింగ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి దాన్ని చూసుకునేవాడు తప్ప దానికి సరిగ్గా ఫుడ్ పెట్టేవాడు కాదు. దానివల్ల దానికి చాలా ఆకలి ఉండేదనమాట. అయితే అది రోజు రాత్రి వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఏం చేసేదంటే, అక్కడ దగ్గరలో ఉన్న చిన్న అడవికి వెళ్ళేదనమాట. చిన్న అడవికి వెళ్ళి అక్కడ ఏదైనా పురుగులు ఉంటాయేమో, ఏమైనా గింజలు దొరుకుతాయేమో అని చెప్పి వెతికేదనమాట. రోజు అలసిపోతుంది. అయితే ఒకరోజు అది అలాగ రాత్రిపూట అడవిలో తిరుగుతుంటే ఒక నక్క దాన్ని చూసిందనమాట. ఒక నక్క దాన్ని చూసి, "ఏమైంది? నువ్వు ఎందుకంత విచారంగా ఉన్నావు?" అని చెప్పేసి ఆ కోడిని అడిగిందనమాట. అప్పుడు కోడి ఏమని చెప్పిందంటే, నా పెంచుకుంటున్న యజమాని నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నాకు సరిగ్గా గింజలు పెట్టట్లేదు. దానివల్ల నేను చాలా బలహీనమైపోతున్నాను. నన్నెవరు పట్టించుకోవట్లేదు" అని చెప్పేసి అన్నాననమాట. అప్పుడు నక్క ఏం చెప్పిందంటే చాలా ఆనందంగా, "నీ చెడ్డ రోజులన్నీ అయిపోయాయి. నీకు మంచి రోజులొచ్చాయి. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలో ఒక మంచి మొక్కజొన్న తోట ఉంది. ఆ మొక్కజొన్న తోటలో కావాల్సినన్ని పురుగులున్నాయి. కావాల్సినన్ని గింజలున్నాయి. నేను రోజు ఎవరికీ తెలియకుండా నైట్ పూట అక్కడికి వెళ్ళి నేను కడుపు నిండా తినేసి వస్తాను. నేను ప్రతిరోజు హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా నాతో పాటు వస్తే నువ్వు కూడా హ్యాపీగా అక్కడ తిని మంచిగా బలంగా తయారు కావచ్చా" అని చెప్పేసి చెప్పిందనమాట. వెంటనే కోడికి చాలా ఆశ్చర్యం వేసింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే ఏం చేసిందంటే కోడి ఆహ్, ఈ నక్కతో కలిసి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే మంచి మొక్కజొన్న తోటుంది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక తిన్నాదనమాట. ఆ రోజు మంచిగా కడుపు నిండా, పొట్ట నిండా తిన్నదనమాట. ఎన్నో నెలలైపోయింది అంతా ఫుల్‌గా తిని. ఇక ఆనందం పట్టలేకుందనమాట. మంచిగా ఇంటికొచ్చింది. ఇక రోజు ఏం చేస్తుందంటే నైట్ పూట పడుకున్న తర్వాత ఎళ్ళడము, తినడము, రావడము, దానివల్ల మంచి బలంగా తయారైందనమాట. దానికి రెక్కలు కూడా మంచి గట్టిగయినాయి. మంచి కండబట్టిందనమాట కోడి. బాగా పుష్టిగా తయారైంది. అయితే ఒకరోజు ఏం చేసిందంటే ఫుల్‌గా తినేసిందనమాట. ఫుల్‌గా తిన్న తర్వాత ఇక ఆ కోడికి ఆనందం ఎక్కువైపోయిందనమాట. సంతోషం పట్టలేకుంటుందనమాట. ఇప్పుడు ఏం చేసిందంటే నక్కతో చెప్పిందనమాట. నేను ప్రతిరోజు ఊర్లో ఒక పాట పాడతాను పొద్దున్నే. అసలు ఆ పాటను ఊర్లో వాళ్ళందరూ ఎంత ఇష్టపడతారో, ప్రతి ఒక్కరు లేసి నన్ను అభినందిస్తారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. డాన్సులు కూడా ఏస్తారు కొంతమంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ పాట పాడాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాననమాట. వెంటనే నక్కకి చెమటలు పట్టాయి. వామ్మో! ఇక్కడ మనం పాట పాడకూడదు. ఇది మనం ఉన్నది రాంగ్ ప్లేస్. మనం దొంగల్లాగా వచ్చి తింటున్నాం ఇక్కడికి. మనం తినేసి వెళ్ళిపోవాలంతే తప్ప ఇక్కడ శబ్దాలు చేయకూడదు. చేస్తే దీని యొక్క రైతొచ్చి మనల్ని కొడతాడు అని చెప్పేసి చెప్తుందన్నమాట. "నీకు సంగీతం విలువ తెలీదు. మా ఊర్లో నేను పాట పాడితే ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు. ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. ఈ రైతుకు కూడా మ్యూజిక్ తెలిసుంటుంది. నీకేం తెలుసు మ్యూజిక్ గురించి? నీకు మ్యూజిక్ గురించి తెలీదు. నువ్వు కావాలనే నా టాలెంట్ వెనక తోయాలనుకుంటున్నావు. నేను బాగుపడడం ఇష్టపడడం లేదు. నీకు నచ్చలేదు నేనంటే" అని చెప్పింది. ఎంత చెప్పినా సరే ఈ కోడి వినేటట్టు లేదని చెప్పేసి నక్కకి అర్థమైంది. సరే అందుకని చెప్పేసి నక్క తెలివిగా ఏం చేసిందంటే, "సరే నువ్వు పాట పాడుతూ ఉండు. నీ పాటకు అప్రిసియేషన్ లేకపోతే అంటే నిన్ను మెచ్చుకోకపోతే కొంచెం బాధగా ఉంటుంది నాకు కూడా. ఫస్ట్ టైమ్ పాడుతున్నావు కదా! కాబట్టి నేనెళ్ళి కొన్ని పూలు తీసుకొనొస్తాను. నువ్వు పాడిన తర్వాత నీకు ఆ పూలిచ్చి నిన్ను సత్కరిస్తాను. ఇంతలోపు నువ్వు పాట పాడుతుండు" అని చెప్పేసి నేను వెళ్తాను అన్నదన్నమాట. "సరే నువ్వు వెళ్ళు" అన్నదన్నమాట. నక్క వెళ్ళిపోగానే కోడి ఇక దాని పొద్దున పాట కుక్కరోకో అని చెప్పేసి గట్టిగా అరవడం మొదలెట్టిందన్నమాట. ఆ పాట వినంగానే రైతులు, నా పొలంలోకి ఏవో వచ్చాయి. ఈ కోడొచ్చేసి రోజు డిస్టర్బ్ చేస్తుంది. ఇవే అన్నమాట మన పంటను తినేసేది" అని చెప్పేసి వెంటనే కర్రలు, రాళ్ళు తీసుకొని కొట్టారన్నమాట. కొడితే కోడికి బాగా దెబ్బలు తగిలాయి. ఇక బ్రతికి జీవుడా అనుకొని బయటపడిందన్నమాట అక్కడి నుంచి. బ్రతికి జీవుడా అని బయటపడి, వామ్మో! అయితే పాపం నక్క మంచిగా చెప్పింది కానీ నేను వినలేదనుకోని కోడి బాధపడిందన్నమాట. నక్క కూడా దూరం నుంచి చూస్తూ, మూర్ఖులు మంచి మాటలు చెప్పినా కూడా కొన్నిసార్లు వినరు. ఇలాంటి వాళ్ళని వదిలేయడమే ఉత్తమం అని చెప్పేసి ఆ దూరం నుంచి చూసి తెలుసుకుందనమాట నక్క. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా కొంతమంది మనకు ఎప్పుడైనా వార్నింగ్ ఇస్తున్నప్పుడు, లేదంటే కొంతమంది మనకి ఏదైనా ఎప్పుడైనా మంచి మాటలు చెప్తున్నప్పుడు, మన వాయిస్ పెంచడం ఇంపార్టెంట్ కాదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినండి. ఒక్కొక్కసారి వాళ్ళు సీరియస్‌గా చెప్పే మాటలు కానీ, లేదంటే వాళ్ళు మనతో వాదించే మాటలు కానీ కొన్నిసార్లు మన మంచికి కూడా అయ్యుండవచ్చు అని చెప్పేదే ఈ కథలోని సారాంశం.
ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియో కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.